ఇట్స్ యావరేజ్. గుడ్ గుడ్ ఓకే. లైక్ అంటే సిచ్యువేషన్ ఏంటంటే 'రాజాసాబ్' అనేది చిన్న సినిమా బ్రో. ఇట్ వాస్ సపోజ్ టు బి ఎ స్మాల్ ఫిల్మ్. ఇట్ వాస్ ఆల్వేస్ ఎ స్మాల్ ఫిల్మ్. వీళ్ళు స్కేల్ అప్పులు చేసి ఇవన్నీ చేసి దాన్ని 400 కోట్లు 450 కోట్లు చేసిన తర్వాత ఈ సాంగ్ విన్న తర్వాత అరే ఇది అట్లే అనిపిస్తుంది రా, మీరు దీన్ని ఎక్కడ స్కేల్ అప్ చేస్తున్నారో, అవసరం ఎక్కడ ఉందని ఫీలింగ్ వస్తుంది నాకు. అప్పటి నుంచి అదే అనిపిస్తుంది, నాకు అవసరం లేదు. అండ్ ఆల్సో నా బాధ ఏంటంటే సేమ్ ఇదే న్యూస్ మనం విన్నది ఒక పెద్ద కళాఖండం వచ్చింది ఈ ఇయర్ సంక్రాంతికి. ఇట్లే సేమ్ ఇన్ని వందల మంది డాన్స్ చేసి దానికి సినిమాకి సంబంధం ఏమైనా ఉందంటే లేదు. దట్ ఈస్ గేమ్ చేంజర్ రామచామచ. వాళ్ళు నిన్న ప్రోమో రిలీజ్ చేసినప్పటి నుంచి మావా నాకు ఆ రామచామచ అనే మైనా నడుస్తుంది రా. వీళ్ళు మళ్ళీ సంక్రాంతికి మనకు రాడు పెట్టబోతున్నారేమో లాగైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ నచ్చింది, సాంగ్ ఓకే గుడ్. లైక్ మరీ ఓ కేక దీనంత లేదు కానీ ఓకే. ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత డాన్స్ చేశారు. లెగ్ మూమెంట్స్ తక్కువ ఇప్పించేసి, ఆయనకు లెగ్ ఇంజరీ ఉంది కాబట్టి తక్కువ ఇప్పించేసి పర్లేదు బాగా డాన్స్ చేపిస్తున్నారు ఓకే. అంటే లైక్ ఆ ఎనర్జీ ఉంది బ్రో, కాకపోతే ఆయన డాన్స్ చేయడం మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాము, ఆ ఎనర్జీ పోలేదు. బట్ స్టిల్ లెగ్ ఇంజరీ ఉండడం వల్ల మరీ హెవీ స్టెప్స్ చేయట్లేదు. స్టార్టింగ్ కూడా చేసినంటే అంటే మనకి వెంటనే యుల్ గో టు బిల్లా బొమ్మాలి సాంగ్ వెళ్తావు, వేరే సాంగ్స్ కరెక్టే. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ వన్. ఓకే ఇక్కడ వరకు ఓకే. నీకు సినిమా మీద అంటే నాకు తెలియదు భయ్య ఇంకా ఓకే. జస్ట్ ఓకే నేను చెప్తాను గురించి చెప్పు, సినిమా కాదు. నేను చెప్తున్నా కదా, నేను అతపాతాలానికి కింద పెట్టుకున్నా ఎక్స్పెక్టేషన్ చాలా 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 లో ఎక్స్పెక్టేషన్ సాంగ్స్ కూడా. ఎందుకంటే తమన్నాని మెచ్చుకుంటే ఇచ్చుకోపోతాడు రా. మొన్న ఓజీకి మెచ్చుకున్నామా కథం ఇక రాడ్లు దింపుతాడు అన్నట్టు, పాట అన్నట్టుగా. సో అక్కడ లైక్ పర్లేదు, జస్ట్ ఓకే సాంగ్, సూపర్ సాంగ్ అని చెప్పినట్టు. సో ఓకే సాంగ్, ప్రభాస్ గారు డాన్స్ చేశారు, లుక్స్ పర్లేదు బాగానే అనిపిస్తున్నాయి, స్కేల్ పెద్దగా అనిపిస్తుంది. ఇట్ వాస్ గుడ్. వింటూ ఉంటే ఎక్కేస్తాను నమ్మకం అయితే వస్తుంది. ఎందుకంటే రెబల్ సాబ్ లైక్ చెప్తున్నా మన పేరు కరెక్టే, సంజిత్ హెగ్డేనా కరెక్టే పలుకుతున్నా తెలియదు కానీ ఆయన వాయిస్లో మ్యాజిక్ ఉంటుంది బ్రో, చాలా బాగా వాడతాడు. సో అది తెలుస్తూ ఉంది. ఇక లైక్ ఆలోచిస్తే మాత్రం గుడ్ సాంగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, రియల్లీ చెప్తున్నా. చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో చూసినా పోయింది మళ్ళీ రావచ్చా అనుకుంటా. అట్లా లేదు. అట్లా అని చెప్పేసి అమ్మ బాబాయ్ తురుము జాతర గీతర అన్నారు కదా, ఇదే నా జాతర సాంగ్ తెలియదు కానీ ఆ రేంజ్లో అయితే లేదు. ఓకే నాకైతే అది అనిపిస్తుంది. నీకు నువ్వు చెప్పింది అంతా ఓకే, దానికి ఒక పాయింట్ యాడ్ చేయనా? ఈ సాంగ్ ఏ జోనర్ రా? జాతర ఏవో రెబల్ సాబ్ ఆయన సింగిల్ ఉన్నాడు, సింగిల్ నుంచి మింగిల్ అవ్వాలి. దట్ ఇస్ మ్యాటర్ అది కాదు. ఫస్ట్ ఒక మీడియం ఫ్లోలో మొదలైద్ది, తర్వాత జమ్మని ఒక మెలోడీలో పోయిద్ది, తర్వాత జమ్మని డివోషన్లో పోయిద్ది, తర్వాత రాజా అనేది మళ్ళీ మాస్లోకి వెళ్తుంది, మళ్ళీ డౌన్ అయింది. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక మెలోడీ లాగా వచ్చి ఆ ట్యూన్ని ఆ ఫ్లోని ఎంజాయ్ చేసే లోపు జానర్ మారిపోతుంది సాంగ్లో. అర్థమైందా? తర్వాత అంత దూరం ఆలోచిస్తలేదు కూడా, వేరే అనుకోవట్లేదు. రాజా అని చెప్పేసి ఎలివేషన్ పాట రాగానే మంచి లైక్ ఏమంటారు దాన్ని ఫ్లో కొట్టేసింది అని చెప్పేసి ఎంజాయ్ చేసే లోపు అది అయిపోయి నెక్స్ట్ ఫ్లోలోకి వెళ్తుంది. బట్ ఐ సే ఓవరాల్గా అయితే నచ్చిన సాంగ్. అంటే బేసిక్లీ అంటే పాన్ ఇండియా నెంబర్ వన్ అంటే దాన్ని వాళ్ళు మళ్ళీ యూజ్ చేసుకుని పాన్ ఇండియా నెంబర్ 1 సింగిల్ మరి సల్మాన్ ఖాన్. ఓకే పాన్ ఇండియా కాదు, అది వేరే విషయం. అక్కడ వరకు ఓకే. అంటే లైక్ డాన్స్ నెంబర్ పాన్ యూనివర్స్ సింగిల్ అంటే ఏజ్ లో పెద్దోడు కదా. అంటే లైక్ నాకైతే రిద్దిక్ కుమార్ విల్ నాట్ బి ద లవ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే దీనిలో కూడా నెంబర్ 1 సింగిల్ అంటారు, వెనక ఆమె డాన్స్ చేస్తుంది. నేను ఉన్నాను అంటే ముగ్గురు హీరోయిన్స్ కాదు, అంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నట్టే చూపిస్తా ఉన్నారు. బట్ స్టిల్ షీల్ బి లైక్ వాట్ ఈస్ మరదలో సంథింగ్ ఏదైతే ఉంటుంది దాంట్లో మళ్ళీ మాలవిక మోహన్ అని ఉంది, అండ్ ఆల్సో నిధి అగర్వాల్ తో అన్ని చేస్తారు. అన్ని చెప్తున్నావు బ్రో. ఒక నార్మల్ తెలుగు ఎంటర్టైన్మెంట్ మూవీకి ఏమేమి వాడాలో ఈ సినిమాలు అన్ని ఉన్నాయిరా. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఆ రేంజ్ లో చూసుకుంటే ఓకే. నాకు ఒక హారర్ కామెడీ ఉంది ప్రభాస్ గారు. ఇప్పటివరకు మనము చాలా రోజుల తర్వాత చూస్తున్న వింటేజ్ కామెడీ ఐఎమ్ ఓకే, నాకు ఇబ్బంది లేదు. నాకు ఫన్ కావాలి, నాకు ఫన్ ఇవ్వండి అంతే. దీనికి మేము విజువల్ గ్రాండియర్లు ఇంత స్కేల్ పెట్టినాము, ఇది ఇప్పటి వరకు ప్రభాస్ గారి కెరియర్ లోనే చూడలేని విజువల్స్. నాకు మొన్న అఖండాలో వచ్చిన ఏలియన్స్ ఉన్నది చూసావా, అవి బెటర్ అనిపించినాయి మొన్న మళ్ళీ ట్రైలర్ దీంట్లో విఎఫ్ఎక్స్ చూస్తుంటే. అదే రాడ్ అంటే ఇంకా వేరే రాడ్ ఉన్నాయి, మరి ఇక్కడ పెట్టారు మీరు. అదే కదా సింపుల్. లైక్ మీరు ప్రొజెక్ట్ చేస్తున్న ప్రొజెక్షన్కి ఇక్కడ కనిపించే ఇమేజెస్కి మ్యాచ్ కావట్లేదు నాకు. నాకు చిన్న సినిమా అనండి, చిన్న తీసినాం ఓకే, నాకు అంతకంటే ఇంకేమొద్దు, నార్మల్గా ఎంజాయ్ చేసేస్తాం, అంతకంటే వద్దు. మీరు కావాలని లేపుతున్నారు దీన్ని, అక్కడ ఏం లేదని మాకు కూడా అర్థమవుతుంది. బట్ సాంగ్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా రోజుల తర్వాత మళ్ళీ డాన్స్ నెంబర్ వస్తుంది కాబట్టి ఫ్యాన్ ఇన్ మీ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఓకే ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో. చాలా ఎగిరి డాన్స్ చేయాలని ఆయన ఎప్పుడు అలా చేయకపోయాడు.
ఆయన యొక్క స్వాగ్ ఉండేది. ఆ స్వాగ్ మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న స్టెప్స్ బాగా చేస్తే ఓకే. బట్ దీంట్లో కొన్ని స్టెప్స్ చూస్తుంటే మళ్ళీ అది మన షర్ట్ ఊపడాలు, ప్యాంట్ ఊపడాలు, అల్లల్లే అల్లల్లే అలే అల్లల్లే మహేష్ బాబు గుర్తుకొచ్చింది నాకు. బ్రహ్మోత్సవం మాత్రం ఓకే. నాకు అదే అనిపించింది. బ్రహ్మోత్సవాల్లో అలలే అలలే బిట్ మహేష్ బాబు గారు అట్లే ఇష్టోళ్ళు. ఇప్పుడు ఏమైందంటే గుంటూరు కారం అండ్ ఆల్సో మనకి దాని పేరు ఏంటారు సర్లేరు నీకు ఎవరు మైండ్ బ్లాక్ సాంగ్ తర్వాత ఈవెన్ మహేష్ బాబు గారు డాన్స్ బాగా చేస్తున్నారు. ఇటుదికు రోజు గుంటూరు రివర్స్ కారం అయిందని ఫీలింగ్ చిప్పు వచ్చింది. పోయింది నాకు ఆయన స్టెప్ నిజంగా చేసి. గుంటూరు కారంలో ఏదైనా బాగుందంటే మాత్రం మహేష్ బాబు ఎంబీ డాన్స్ లే బ్రో, ఇంకేమీ లేదు సినిమాలో. ఎంబీ ఉన్నాడు కాబట్టి ఎవరు ఏదో అందరూ వస్తామే. భరించగలిగామంటే ఆయన వల్లనే. సో ఇక్కడ కూడా అదే జరుగుతా అన్నట్టు హుట్ వస్తుంది. ఎందుకు రాజస్థాన్లో కూడా భరించగలిగే ఛాన్స్ ఏదైతే ఉందంటే మాత్రం ప్రభాస్ గారి వల్లనే అనిపిస్తుంది నాకైతే మాత్రం. లైక్ ఏమో బ్రో అంటే లైక్ నాకైతే మాత్రం రామచమచ కొట్టింది మామ. ఐ బి వెరీ ఆనెస్ట్. నీకు అనిపించలే రామచమచ? అనిపించింది. సో ఫస్ట్ థింగ్ నేను నిన్న ఈవినింగ్ అనుకుంటా, అదే మనం ఇవాళ లైవ్ ఉంది కదా, రెబల్ సబ్ సాంగ్ వస్తుంది కాబట్టి బుర్రలో ఏం పెట్టుకున్నానంటే ఈ సాంగ్ గురించి కాదు, ఓవరాల్గా చెప్తున్నా కదా. ఈ ఫిలిం ఒక సలారో ఒక కల్కియో లైక్ అంటే ఈవెన్ వాటితో ఆలోచించడానికి కూడా ఈ స్టోరీ ఆ కేటగిరీ కాదు. ఇది ప్రాపర్ హారర్ కామెడీ అని వాళ్ళు చెప్పుకుంటూనే వచ్చారు. హారర్ ఉందా లేదా అనేది దేవుడే, బట్ స్టిల్ వాళ్ళు చెప్పారు. హారర్ ఉందా అంటే హారర్ కామెడీలో హారర్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటారు. కామెడీ ఉందా అంటే ఇది హారర్ మూవీ కదా, కామెడీ తక్కువ ఉందంట. మరి ఇంకేముందా సినిమాలా విజువల్ గ్రాండ్ ఇలా అంటారు. ఏడో పెట్టినాడే కానీ ఆడట్లేదు. దట్ ఇస్ అ పాయింట్. అంటే ఒక కమర్షియల్ సినిమాలో విజువల్ గ్రైండర్ ఎందుకు కావాలంటారు. బట్ స్టిల్ ఇది అంటే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వెళ్తూనే ఒక స్టేజ్ ఒక అట్లీస్ట్ ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకొని పోవాలి. ఏంటి ఇదొక ఒక లెట్స్ వాల్తెర్ వేరే ఒక వీరసింహారెడ్డి అంటే లైక్ ఒక సంక్రాంతి ఫిల్మ్, ఒక సెలబ్రేషన్ ఫిల్మ్, సంక్రాంతికి వస్తున్నాము. సో మనం ఆ జానరాలని మనం దీన్ని పెట్టుకోవాలి. అండ్ ఇది యాక్చువల్లీ సై ఆఫ్ రిలీఫ్ లైక్ ఆయనకున్న లైన్ అప్ అన్నిటితో తీసుకుంటే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఎత్తటం, అదే ప్రాబ్లం. మనోళ్ళు లైక్ 400 కోట్లు, హ్యారీ పోటర్, బరానా బాబారా వాళ్ళు అవన్నీ చెప్తున్నారు. వద్దు, సే దాట్ లైక్ ఒక మంచి కమర్షియల్ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పుకుంటే మార్కెట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ చాలా ఇన్ని రోజులు పెద్ద హీరోల దగ్గర నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్, దేవరా, సలార్ అవన్నీ వచ్చేసేసి అసలు లైక్ చాలా కంజెస్టెడ్ అయిపోయింది. అది సింపుల్ బ్రో. అమ్మాయిలు రంగులు అన్ని కావాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఇదంతా మాట్లాడకుండా ఈ ఒక్క సాంగ్ రిలీజ్ చేసి తర్వాత మీరు ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటుంటే నాకు ఓకే బ్రో, వీళ్ళు ఏదో నార్మల్ హారర్ కామెడీ చేస్తున్నారు, నార్మల్ గా ఒక 200 కోట్లలో లేపేసారు. ఎందుకంటే ప్రభాస్ మూవీ కాబట్టి 200 కోట్లు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఓకే వెళ్ళిపోయింది అక్కడ వరకు. ఓకే బడ్జెట్ ఐ థింక్ సినిమా బడ్జెట్ కూడా అంతే అనుకుంటా. వీళ్ళు కావాలని చేస్తున్నారు వేరే విషయం, కానీ వెళ్ళిపోయింది. వీళ్ళు ప్రామిస్ చేసేది ఏదో ప్రామిస్ చేస్తున్నారు. కానీ నాకు ఈ సాంగ్ ముఖ్యంగా ప్రభాస్ గారి రెబల్ ఎప్పుడో వింటేజ్ ప్రభాస్, వై షుడ్ వి గెట్ దాట్ మ్యాన్ అంటే లైక్ ఆయన డాన్సులు చేస్తే హ్యాపీ అట్లా అని చెప్పేసి ఆయన కూడా హీఈస్ ఆల్సో హ్యూమన్, ఆయన కూడా ఏజ్ వెళ్తుంది. ఆ స్వాగ్ని మనము ఖచ్చితంగా లైక్ ఎలివేషన్ చూపెట్టాలంటే ఆల్రెడీ సలార్లో చూసినాం. ఇది వేరే రకంగా అనుకుందాం, కామెడీ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపీ అక్కడ వరకు ఓకే. నాకు ఎంజాయింగ్ ప్రభాస్ గారి వాట్ యు సే స్వాగ్ అండ్ ఎవ్రీథింగ్, ఆయన స్టార్డమ్ ని మనం సెలబ్రేట్ చేసుకునే సినిమా అయితే హ్యాపీ. అంతకంటే ఇంకేముంది నాకు దీనిలో. నేను ప్రభాస్ గారు ఉన్నారని చెప్పేసి లేపుతా పిండుతా ఇవన్నీ వద్దు నాకు. అది వీళ్ళు ఇప్పుడు కూడా బ్రో నాకు ఎంత చిరాకు లేస్తుందంటే వీళ్ళ దగ్గర నుంచి. సంక్రాంతికి సినిమా రిలీజ్ పెట్టాం, ఫస్ట్ December 5th అంటే, తర్వాత సంక్రాంతికి అంటే పోనీ కరెక్ట్ గా అట్లే ఎప్పుడో October 23rd రావాల్సిన పాట 1 month లేట్ అయింది. మధ్యలో November 5th అన్నావు, అప్పటికీ రెడీ కాలే అని చెప్పేసి పోస్ట్పోన్ చేసినావు. నువ్వే డేట్ ఇచ్చినావు, ఎవరైనా అడిగిన డేటు అడగలే, నువ్వే ఇచ్చినావు 23rd అని చెప్పేసి. ఈవెంట్ పెట్టినావు 5 PM మీరు విమల్కి రండి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ రప్పించినావు. 5 PM నుంచి థియేటర్ దగ్గర వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. 20 minutes డ్రైవ్ ఖర్చు మంచిగా వెళ్ళిపోవచ్చు. అంతసేపు నుంచి వెయిట్ చేస్తే మీరు 7:30, 7:40గా మీరు చేరేది. టీం చేరింది 7:40 కదా మామ. పోయి రెడీ చేసుకొని అక్కడ పోయిన తర్వాత ఫట్ పాట రిలీజ్ చేయాలి కదా, 2.5 hours అప్పటికే లేట్ అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకో గంట సేపు సొల్లేసి వీళ్ళు స్టేజ్ మీకు ఎక్కి స్పీచ్లు ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ, లైక్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి మీరు భజన స్టార్ట్ చేస్తారు. ఫ్యాన్స్ అందరూ అమ్మ బాబోయ్ రాజసాబు కొడుతుంది, వాళ్ళు అసలు కేరే చేయట్లేదు మనల్ని. దే డోంట్ ఈవెన్ కేర్ అట్ ఆల్. ఐ డోంట్ థింక్ అంటే ద మూమెంట్ నువ్వు ఆడియన్స్ నువ్వు థియేటర్లో పెట్టుకున్నాక అంటే విమల్లో ఇవాళ సిచ్యువేషన్ పర్లేదు అనుకుంటున్నా. అది ఫ్లోలో అవన్నీ డిలే అవుతాయి. ఫ్లో ఎన్నిసార్లు నువ్వు మరీ చేస్తారా? ఇది ఒక స్ట్రాటజీ బ్రో. స్ట్రాటజీ వాళ్ళు ఖచ్చితంగా ఒకటి క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ గా స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నారు. గొర్రెలం మనం వెళ్ళిపోతాం అంతే, ఏం చేయలేం. సాంగ్ ఓకే లైక్ అట్లా అని చెప్పేసి ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఈ సాంగ్ ఏదో కుమ్మింది పీకింది పొడి చేసింది అని చెప్పట్లేదు. ఇట్ వాజ్ అన్ ఓకే సాంగ్. ప్రభాస్ గారు డాన్స్ చేసారు, ఓకే అక్కడి వరకు నాకు ఓకే. సూపర్ ఎక్స్పీరియన్స్ క్యాక్ అని చెప్పలేదు, ఓకే టు గుడ్ అంతే.
దీన్ని దీనికోసం ఇన్ని ఇంతసేపు వెయిట్ చేయడాలు, దీనికి ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేపుతున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఛాన్సే లేదు అసలు సినిమా. దట్ ఇస్ ద పాయింట్. వీళ్ళు యాక్చువల్లీ లేపే పర్సనల్లీ లేపుడికి ఒక ఈవెంట్ ఉంటది అనుకోలే దీనికి. సీరియస్లీ అనుకోలేదు నేను యాక్చువల్లీ. వీళ్ళు లేపే లేపుడికి సినిమా లేవదురా అంత దూరం, ఆ రేంజ్ లో లేపుతున్నారు. లేదాడ నాకు వెరీ సారీ, తిట్టేసుకోండి ఏమనుకోండి. నేను మాత్రం సర్ప్రైజ్, ప్రజెంట్ సర్ప్రైజ్. నేను చాలా లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కాబట్టి ఓకే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది సాంగ్ విన్న తర్వాత? నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి.